హలో హాయ్ ఫ్రెండ్స్, అందరు నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కార్ డ్రైవర్ వ్లాగ్స్. న్యూ లెర్నర్స్ కొత్తగా కార్ డ్రైవింగ్ నేర్చుకోవాలి అనుకునేవారు కార్ డ్రైవింగ్ అనేది తొందరగా పర్ఫెక్ట్ పద్ధతిలో నేర్చుకునే విధంగా మనం ఏ విధంగా ట్రైన్ కావాలి, ఎలా నేర్చుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది అనే దాని గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేశాను. సో దాని కంటిన్యూషన్గా ఈ వీడియో పార్ట్ 2 వీడియో. సో ఈ వీడియోలో మనం డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఎలాంటి టిప్స్ అండ్ టెక్నిక్స్ పాటించాలి, సిటీ ట్రాఫిక్లో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మనం ఏ విధంగా సేఫ్గా డ్రైవ్ చేస్తూ మనం పర్ఫెక్ట్గా డ్రైవింగ్ నేర్చుకోవాలి అనే దాని గురించి ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఆ వీడియో చూసిన తర్వాతకి ఈ వీడియో చూడండి, మీకు చాలా బాగా అర్థమవుతుంది. అదేవిధంగా స్కిప్ చేయకుండా వీడియోని స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తి స్థాయిలో వీడియో అనేది చాలా స్పష్టంగా క్లియర్గా అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, అదేవిధంగా మన వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ కంపల్సరీ ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మాన్యువల్ కారు డ్రైవ్ చేస్తున్నప్పుడు స్టార్టింగ్లో ఫస్ట్ గేర్లో కారు ఆగిపోకుండా ఏ విధంగా మూవ్ చేయాలో మీకు చూపిస్తాను. సో జాగ్రత్తగా గమనించండి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే బండి స్టార్ట్ చేశాను. సో క్లచ్ పూర్తిగా నొక్కాను చూడండి. మణిమ అనేది ఖచ్చితంగా కింద ఆనాలి. సో ఇక్కడ నేను ఫస్ట్ గేర్ వేసుకున్నాను. సో మీరు మూవ్ చేసేటప్పుడు ఖచ్చితంగా బైటింగ్ పాయింట్ వచ్చే వరకు బ్రేక్ మీద కాలు ఉండాలి. సో హ్యాండ్ బ్రేక్ అనేది రిలీజ్ చేసుకోండి. చేసుకున్న తర్వాతకి ఇక్కడ చిన్న గమనించండి, స్లోగా ఫస్ట్ బైటింగ్ పాయింట్ వరకు కాలు తీసుకురావాలి. సో ఎక్కడైతే బైటింగ్ పాయింట్ వస్తుందో అప్పుడు మీరు బ్రేక్ మించి కాలు తీసేస్తే స్లోగా బండి అయితే ముందుకు వెళ్తుంది. మళ్ళీ మనం ఆపాలంటే ఫస్ట్ క్లచ్ నొక్కాలి, బ్రేక్ కొట్టాలి. చూడండి, స్లోగా ఇట్లా బైటింగ్ పాయింట్ వచ్చే వరకు లెగ్ ఎందుకు పెట్టాలంటే మనకు ముందు కొంచెం హైట్ ఉన్నప్పుడు కారు వెనకకు రాకుండా మనకు వెళ్ళినప్పుడు బ్రేక్ మీద ఆఫ్ క్లచ్ వచ్చే వరకు బైటింగ్ పాయింట్ వచ్చే వరకు ఉంచాలన్నట్టు. ఓకే, అర్థమవుతుంది కదా. చూడండి, ఇట్లా ముందుకు మూవ్ అవుతుంది. క్లచ్ స్లోగా రిలీజ్ చేస్తున్నాను. మళ్ళీ ఆపాలన్నప్పుడల్లా క్లచ్ నొక్కుతున్నాను, బ్రేక్ కొడుతున్నాను. మళ్ళీ మూవ్మెంట్ అన్నప్పుడు బైటింగ్ పాయింట్ తీసుకొస్తున్నాను, బ్రేక్ కాల్ తీస్తున్నాను, స్లోగా మూవ్ అవుతుంది. సో ఫస్ట్ గేర్లో ఈ విధంగా స్లోగా మూవ్ చేయాలి. ఆపాలన్నప్పుడల్లా ఫస్ట్ క్లచ్ నొక్కాలి, బ్రేక్ కొట్టాలి. అర్థమవుతుంది కదా. సో ఈ ఫస్ట్ మూవ్మెంట్ మాత్రం చాలా మోస్ట్ ఇంపార్టెంట్. క్లచ్ అనేది స్లోగా రిలీజ్ చేయండి, మీకు ఎక్కడ ఆగిపోకుండా స్లోగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మీరు స్టీరింగ్ పట్టుకునే విధానం చెప్పాను కదా. ఇట్లా 9x3 డైరెక్షన్లో పట్టుకోండి. సపోజ్ అక్కడ నేను లెఫ్ట్ హ్యాండ్ తీసుకుంటున్నాను. సో లెఫ్ట్ ఇండికేటర్ ఆన్ చేశాను, లెఫ్ట్ సైడ్ మిర్రర్ చూస్తున్నాను. చూడండి, ఇట్లా స్టీరింగ్ అనేది మెల్లగా ఇట్లా స్లోగా ఇలా తిప్పుతున్నాను. సో ఇలా తిప్పుతున్నప్పుడు మీరు కొంచెం చేంజ్ చేసుకోండి హ్యాండ్స్ అనేది. ఒకవేళ మీకు చేంజ్ చేయలేదంటే ఇట్లా అన్నప్పుడు లాక్ అవుతాయి. లేకపోతే మీరు ఫస్ట్ స్టార్టింగ్లో 2 హ్యాండ్స్ పట్టుకోండి. సో ఇక్కడ స్పీడ్ బ్రేకర్ వస్తుంది, నేను కొంచెం స్లో అయ్యాను, వెంటనే నేను గేర్ మార్చుకున్నాను, మళ్ళీ స్టీరింగ్ పట్టుకున్నాను. సో మీరు గేర్ మార్చుతున్నప్పుడల్లా మీ లెఫ్ట్ హ్యాండ్ అనేది ఖచ్చితంగా గేర్ రాడ్ మీదకి వెళ్ళాలి. గేర్ మార్చిన తర్వాత ఆటోమేటిక్గా వచ్చి మళ్ళీ స్టీరింగ్ పట్టుకోవాలి. ఎల్లప్పుడూ మీ 2 హ్యాండ్స్ అనేది ఖచ్చితంగా స్టీరింగ్ మీద ఉండాలి. సపోజ్ ఇక్కడ లెఫ్ట్ తిరుగుతున్నాను, చూడండి, అవసరాన్ని బట్టి నేను ఇక్కడ రైట్ సైడ్ నుంచి ఏ వెహికల్స్ వస్తుందో చూసుకొని లెఫ్ట్ సైడ్ నుంచి మిర్రర్ చూసుకుంటూ స్లోగా ఇట్లా తిప్పుతున్నాను. చూడండి, మా హ్యాండ్స్ అనేది రిలీజ్ చేశాను, ఎందుకంటే లాక్ అవుతుంది 2 హ్యాండ్స్ పట్టుకున్నప్పుడు. మళ్ళీ స్టీరింగ్ స్ట్రైట్ చేస్తాను. చూడండి, సో మనకు రోడ్ అనేది ఏ విధంగా తిరుగుతుందో స్టీరింగ్ అనేది కింద ఆ విధంగా తిప్పాలి. ముందే తిప్పేయద్దు. మనం ఆ రోడ్డు బట్టి, మనం ఆ టర్నింగ్ బట్టి మనం ఎంత అయితే అవసరం ఉందో రైట్కి ఎంత తిప్పాలి, లెఫ్ట్కి ఎంత తిప్పాలి అనేది చూసుకోవాలి. సో చూడండి, కొంచెం క్రాస్ ఉంది ఇక్కడ, కొద్దిగా అన్నాను అని ఇక్కడ మళ్ళీ రైట్ తిరుగుతుంది. చూడండి, నా హ్యాండ్స్కి వెళ్ళి క్లియర్గా గమనించండి, మీకు అర్థమవుతుంది. మళ్ళీ స్టీరింగ్ అనేది స్ట్రైట్ చేస్తున్నాను. ఓకే, ఈ విధంగా కొంచెం రైట్కి వచ్చాను, కొంచెం రైట్ చేసుకున్నాను, మళ్ళీ స్ట్రైట్ అయింది రోడ్డు, మళ్ళీ స్ట్రైట్లో పట్టుకున్నాను. సపోజ్ అక్కడ ముందు యూటర్న్ ఉంది, సిగ్నల్ ఆన్ చేశాను, రైట్ సైడ్ మిర్రర్ చూస్తున్నాను, 3 feet డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాను. ఇలా ఏదైతే మన రైట్ సైడ్ కార్నర్ ఆ డివైడర్కి సమానంగా వస్తుంది. చూడండి, ఇక్కడ నేను 2 హ్యాండ్స్తోని ఇట్లా తిప్పుతున్నాను. చూడండి, సో ఇక్కడ యువతల రోడ్డుకి మన వెహికల్ అనేది ఎప్పుడు స్ట్రైట్ అవుతుందో వెంటనే 2 times 1 2. సో ఏ కార్ అయినా సరే సేమ్ ఇదే విధంగా మీరు 2 times అనేది స్ట్రైట్గా చేసుకోండి. మళ్ళీ ఇక్కడ లెఫ్ట్ తిరుగుతున్నాను, లెఫ్ట్ హ్యాండ్ ఇక్కడ ట్రైన్ ఆన్ చేశాను, మిర్రర్ చూస్తున్నాను. చూడండి, ఇలా సింపుల్గా ఒక 1.5 రౌండ్ అయితే తిరిగింది. తిరిగిన వెంటనే మళ్ళీ రైట్ తిప్పాలి. అంటే లెఫ్ట్ తిప్పితే రైట్ తిప్పాలి, రైట్ తిప్పితే లెఫ్ట్ తిప్పాలి. ఫ్రెండ్స్, సపోజ్ మీకు స్టార్టింగ్లో 2 హ్యాండ్స్ పట్టుకోవాలి. మీకు రాను సింగిల్ హ్యాండ్తో డ్రైవింగ్ చేయడం మీకు అలవాటు అవుతుంది ఆటోమేటిక్గా. మాన్యువల్ కార్ డ్రైవింగ్ చేసే వారికి లెఫ్ట్ హ్యాండ్ అయితే మీరు గేర్ మార్చడానికి గేర్ రాడ్ మీద పెట్టుకుంటారు, రైట్ హ్యాండ్తో స్టీరింగ్ అనేది కంట్రోల్ చేస్తారు. ఎందుకంటే స్టీరింగ్ అనేది చాలా సింపుల్గా, చాలా ఈజీగా టర్న్ అయిపోతుంది.
సో ఇప్పుడు పవర్ స్టీరింగ్, హైడ్రాలిక్ స్టీరింగ్స్ కదా, మీకు రన్నింగ్లో చాలా ఫ్రీ అమౌంట్ ఉంటుంది. చూడండి ఇక్కడ నేను సింగిల్ హ్యాండ్తో జస్ట్ యూ టర్న్ చేశాను, తిరిగిన వెంటనే స్టీరింగ్ వదిలేసిన కూడా స్ట్రేట్ అవుతుంది. సో మళ్ళీ అక్కడ లెఫ్ట్ వెళ్ళాలి, ఇండికేటర్ ఆన్ చేసుకున్నాను, మిర్రర్స్ చూస్తున్నాను. సో మీరు ఖచ్చితంగా సిటీ ట్రాఫిక్లో డ్రైవింగ్ చేస్తున్నారంటే 100% ఈ మిర్రర్స్ అనేది కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తూ, ఇండికేటర్స్ రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ ఇండికేటర్స్ ఆన్ చేస్తూ మీరైతే డ్రైవింగ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా చేయడం వల్ల మీ డ్రైవింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. మన వెహికల్కి ఎలాంటి డ్యామేజ్ లేకుండా మనం చాలా పర్ఫెక్ట్గా డ్రైవింగ్ అయితే చేయొచ్చు. మీరు డ్రైవింగ్ చేసినప్పుడు ఒక లైన్లో పెట్టుకుని డ్రైవింగ్ చేయండి. ఎదురున్న వెహికల్స్కి ఎల్లప్పుడూ సేఫ్టీ డిస్టెన్స్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయండి. సడన్ బ్రేక్ అనేది చాలా వరకు అవాయిడ్ చేయాలంటే మీరు డిస్టెన్స్ పెట్టుకోవడం వల్ల మీకు సడన్ బ్రేక్ కొట్టే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఇలా ప్రతిదీ గమనించుకుంటూ మీరు తొందరపడకుండా నిదానంగా అన్ని వైపులా గమనిస్తూ మీరైతే డ్రైవింగ్ అయితే చేయొచ్చు. సో స్టీరింగ్ కంట్రోల్ అనేది మీకు ఖచ్చితంగా ఒక 3 క్లాసెస్లో మీకు కంప్లీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. రెగ్యులర్ ప్రాక్టీస్లో మీరు డ్రైవింగ్ చేసే కొద్దీ 100% చాలా పర్ఫెక్ట్గా స్టీరింగ్ కంట్రోల్ అయితే ప్రతి ఒక్కరికి వస్తుంది. సో స్టార్టింగ్లో మీరు కొంచెం అబ్జర్వేషన్ అనేది పెట్టాలి. మన వెహికల్ అనేది ఎట్లా తిరుగుతుంది, తిరిగిన వెంటనే మనం స్ట్రేట్ చేసుకోవడం, ఇలా ప్రతిదీ కొంచెం అబ్జర్వేషన్ పెట్టుకొని మీరు రెగ్యులర్గా డ్రైవింగ్ చేస్తున్నట్టయితే మీకు స్టీరింగ్ కంట్రోల్ అనేది చాలా నెంబర్ 1గా వస్తుంది. చాలామంది ఏం చేస్తారంటే యూటర్న్ చేసినప్పుడు అండ్ రైట్ లెఫ్ట్ తిరిగినప్పుడు స్ట్రైట్ చేయడం లేట్ చేస్తారు. సో ఖచ్చితంగా మీరు లేట్ చేయొద్దు. మీరు తక్కువ వితిన్ సెకండ్స్ లోపే మీరు స్టీరింగ్ అయితే స్ట్రైట్ చేసుకోవాలి. ఎల్లప్పుడూ మీరు కొంచెం 1 సెంటీమీటర్ రైట్కి వచ్చినా మళ్ళీ స్ట్రైట్ చేసుకోవాలి, 1 సెంటీమీటర్ లెఫ్ట్ వచ్చినా మళ్ళీ స్ట్రైట్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ నేను కొంచెం రైట్కి లెఫ్ట్ వెళ్తుంటాను, మీరు గమనించండి ఏ విధంగా తిప్పుతున్నానో మీకు క్లియర్గా అర్థమవుతుంది. చూడండి కొంచెం లెఫ్ట్ వచ్చాను, వెంటనే స్టీరింగ్ స్ట్రైట్ చేశాను. మళ్ళీ ఇక్కడ కొంచెం లెఫ్ట్ వెళ్ళాలి, ఇండికేటర్ ఆన్ చేస్తూ చూడండి ఎంత అవసరం ఉందో అంతే తిప్పుతున్నాను, కొంచెమే. ఇలా లెఫ్ట్ వచ్చిన వెంటనే మళ్ళీ స్టీరింగ్ అనేది రైట్ చేశాను. సో ఎందుకంటే వెహికల్ స్ట్రైట్ కావాలంటే రైట్ తిప్పినప్పుడు మళ్ళీ లెఫ్ట్ తిప్పాలి, లెఫ్ట్ తిప్పినప్పుడు రైట్ తిప్పాలి, రొటేషన్ చేస్తుండాలి అటు ఇటు. సో అప్పుడే మనకు స్టీరింగ్ అనేది స్ట్రైట్ అవుతుంది. చూడండి సపోజ్ నేను ఇక్కడ సెకండ్ లైన్లో డ్రైవ్ చేస్తున్నాను. సో సెకండ్ లైన్ నుంచి నేను ఫస్ట్ లైన్కి వెళ్తున్నాను. చూడండి ఇండికేటర్ ఆన్ చేసి మిర్రర్ చూసుకున్నాను. చూడండి కొంచెమే తిప్పాను, తిప్పిన వెంటనే మళ్ళీ ఇటు లెఫ్ట్ తిప్పాను, ఎందుకంటే స్ట్రైట్ అవుతుంది. ఓకే, స్ట్రైట్గా వెళ్తున్నప్పుడు ఈ విధంగా పట్టుకోండి సింపుల్గా. జస్ట్ గట్టిగా పట్టని అవసరం లేదు, ఎందుకంటే బిగినర్స్ చాలా గట్టిగా పట్టేసుకుంటారు. అవసరం లేదు, ఇట్లా సింపుల్గా మామూలుగా పట్టేసుకోండి, మీకైతే ఎక్కడికి వెళ్ళదు. ఇట్లా స్టెప్గా పట్టుకోండి. గేర్ మార్చుతున్నప్పుడు మాత్రం రైట్ హ్యాండ్ అనేది కొంచెం స్టెప్గా పట్టుకోండి. చాలామందికి బిగినర్స్కి గేర్లు మార్చుతున్నప్పుడు ఈ లెఫ్ట్ హ్యాండ్ ఈ గేర్ హ్యాండ్ మీదకి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా వెహికల్ అనేది లెఫ్ట్ వెళ్తుంది. సో కొంచెం గట్టిగా పట్టుకొని మీరు కొంచెం ఇటు రైట్ సైడ్ కొంచెం నొక్కినట్టు చేస్తే మీకైతే స్టీరింగ్ అనేది లెఫ్ట్కి వెళ్ళకుండా ఉంటుంది. ఇలా మెయిన్ రోడ్ ఎక్కుతున్నప్పుడు ఒకేసారి ఎక్కద్దు. ఇక్కడ రైట్ సైడ్ నుంచి ఏ వెహికల్స్ వస్తున్నాయో చూసుకుంటూ స్లోగా మనం మెల్లమెల్లగా ఈ లెఫ్ట్ లైన్ నుంచి చాలా జాగ్రత్తగా ఎక్కాల్సి ఉంటుంది. సో తొందరపడడం అంటే ఇక్కడ ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి. సిటీ ట్రాఫిక్లో మార్నింగ్ టైంలో చాలా మందికి తొందర ఉంటుంది.